హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చూద్దామండి. రాగి పిండితో ఇడ్లీ ఇంకా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ పెట్టుకుంటున్నానండి. సో రేపు ఈవినింగ్ ఇదే టైంకి 50 లైక్స్ కంప్లీట్ అయినట్టయితే మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీరు ఎన్నో లైక్ చేశారనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రేపు ఈవినింగ్ ఇదే టైంకి 50 మెంబర్స్లో ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది కిచెన్ వేర్ ప్రోడక్ట్ పంపిస్తానండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానపెట్టి పెట్టుకోవాలండి. 5 అవర్స్ పాటు నానపెట్టి పెట్టుకోవాలి. ఇలా 5 అవర్స్ నానిన మినప్పప్పుని వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి ఒక మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మినప్పప్పులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల రాగి పిండి వేసుకుంటున్నాను. నేను ఈ రాగి పిండిని రాగులు తెప్పించి మిల్లులో ఆడించినవండి. అలాగే రాగులు నానపెట్టి కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ ఇలా చాలా బాగుంటుందండి. రాగులు మీరు నానపెట్టి గ్రైండ్ చేసుకునే పని అయితే రాగులు దాదాపు ఒక 10 అవర్స్ అయినా నానాలండి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగిన సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేయాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా పొంగుంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వేసుకొని మనకి వాటర్ తగినంత పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ వేసుకుందామండి. రాగుల్లో మనకి వైటమిన్స్, మినరల్స్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఇంకా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్కి, ఇంకా పిల్లలకి ఇవి డైలీ మన ఫుడ్లో ఏదో ఒక రకంగా రాగుల్ని ఇంక్లూడ్ చేసుకొని తింటుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇంకా ఇలాంటి పర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. జావ తాగడం ఇలాంటివి ఇంకా చాలా మంచిదండి. చూడండి, మన ఇడ్లీని కూడా ఉడికించేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఏం డిఫరెన్స్ తెలీదు మామూలు ఇడ్లీకి వీటికి. చాలా మెత్తగా వచ్చాయి. మనం పల్లీల పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ డే ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ నెక్స్ట్ డేకి దోశకి చాలా బాగుంటుందండి. ఆ నెక్స్ట్ డేకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ పోసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని దోశ పోసేసుకోవడమే. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టిఫిన్ అండి ఇది. చాలా మంచిది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని దోశ కాల్చుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫింగర్ మిల్లెట్స్ని మన డైలీ రొటీన్ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందేనండి. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోండి. 50 లైక్స్ టార్గెట్కి అందరు సపోర్ట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేయండి. రేపు ఈ టైంకి విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తాను. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.